వచ్చేసారా? ఉన్నారేమో వేస్తారేమో అన్నారుగా. ఈ రోజు లాస్ట్ డే, ఒక్క నామినేషన్ కూడా పడలా. ఇక మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నాకు కాల్ వచ్చింది. రాజప్ప ఇంటికి వెళ్ళి నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని వస్తా. మీరు వెళ్ళడం ఏంటి? క్యాండిడేట్ కదా రావాలి. ఆయన రాడు, మనమే వెళ్ళాలి. ఇది రాజప్ప రూల్. రావాలి, ఆఫీస్కి వచ్చి నామినేషన్ వేయాలి. ఇది గవర్నమెంట్ రూల్. గవర్నమెంట్ రూల్స్ బాగానే ఉంటాయి సార్, అవి పాటిస్తేనే ప్రాణాలు పోతాయి. నాకంత ధైర్యం లేదు. మీరు సస్పెండ్ చేసుకుంటారో చేసుకోండి, ఉద్యోగం తీసేస్తారో తీసేయండి, ట్రాన్స్ఫర్ చేసుకుంటారో చేసేయండి. నేను మాత్రం వెళ్తున్నాను అంతే. రూల్స్ అంటే రూల్స్, గవర్నమెంట్ రూల్స్. ఎవరికి కావాలి సార్? చెప్పు. ప్యూన్లా కాకుండా ఒక తండ్రిలా చెప్తున్నాను సార్. ఇన్నాళ్ళు మనం రాజప్పకి ఎంత భయపడ్డామో ఇప్పుడు ఈయనకు కూడా మనం అంతే భయపడాలి సార్. ఏంటి మతుండే మాట్లాడుతున్నావా? వీడికి నేను భయపడాలా? 4 రోజులు ఆగు, ఆడైపోతాడు. ఆయన 4 రోజుల్లో పోయే రకం కాదు సార్. వచ్చి రాగానే వేరాన్ని కొట్టాడు. ఇన్నేళ్ళు ఎప్పుడేం జరిగిందా? అంతెందుకు సార్, సెంటర్లో రాజప్పే వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయలేదు. మనం ఎంత సార్? సార్ ఆయన చదువుకున్నాడు గాని సాఫ్ట్ కాదండి. కలెక్టర్ కాకముందు ఆయన వేరే లెవెల్ అంట. సార్ అటో సార్ చూడండి. అయ్యి బాబోయ్, టక్ తీసేశారు. తీస్తే ఏంటి ఇప్పుడు? సార్ ఆ రాడ్డు రోడ్డు మీద పడింది కాబట్టి సరిపోయింది, కానీ అదే మనిషి మీద పడితే. నారాయణ గారు రండి, ఓ టీ ఇద్దాం. తీసుకోండి సార్. వద్దులేండి సార్. ఫ్రెష్ తీసుకోండి. కూర్చోండి సార్. ఇప్పుడు నాకు ఓ ప్రాబ్లం ఉంది. జనరల్గా నేను కొట్టిన తర్వాతే మాట్లాడతాను. ఆ రాజప్పని రమ్మనండి, చిన్న ట్రీట్ ఇద్దాం. ఫోన్ చేయండి. అది కొంచెం మీరు మీ మావటం. ఓహో, రాజప్ప గాడ్. మరి భక్తుడు పిలిస్తే భగవంతుడు రాడా? వచ్చేస్తాడు. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడు. హలో. ఏంటి ఇంకా రాలేదు? టైం అవుతుంది, అన్న వెయిట్ చేస్తున్నాడు. అది రాజప్ప గారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వ, మాట్లాడాలి. అన్నా, నారాయణ మాట్లాడాలంట. చెప్పు నారాయణ. సార్ ఇక్కడ సంతకం. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు. మొత్తానికి ఆఫీస్ పిలిపించి నామినేషన్ వేయించారు ఇన్ టైంలో. రాయ్, నువ్వు పుట్టక ముందే నేను అసెంబ్లీలో కడుగు పెట్టా. నన్ను ఆపటం నీ వల్ల ఏమవుతురా? ఎలక్షన్లు అన్నావు, నామినేషన్లు అన్నావు, ఏమైంది? ఒక్కడో ముందుకు రాలేదు. ఇది నా 7వ ఏకగ్రీవ ఎన్నిక. ఎవడో తిరిగి రాయలేని చరిత్ర. అన్నా, శర్మాజీ ఫోన్. హలో శర్మాజీ, అడ్వాన్స్ भेजो, काम हो जाएगा. అక్కడ కోట్లలో డీల్, ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక. 2 ఒకేసారి జరిగాయి. అభి బోల్ రే ముझे, కంగ్రాచులేషన్స్. राजप्पा जी, एक ही नॉमिनेशन डाला तो एकग्रीवम होता है, 2 डाले तो कैसा होता है?
देखो जी ఆల్రెడీ ఒక నామినేషన్ పడిపోయింది, మీది రెండోది. అభి బోలుంగా సబ్కో కంగ్రాచులేషన్స్. అయినా మీ ఇద్దరిలో ఎవరైనా గెలవండి, నాకు అనవసరం. నాకు ఎలక్షన్స్ జరగటమే ముఖ్యం. ఎనక ముందు చూసుకోకుండా నాకే ఎదురొస్తున్నావు. జింక ఎంత పరిగెత్తినా పులి పంజాకి దొరకనంత వరకే. సేమ్ కండిషన్స్ అప్లై. నా పంజాకి నువ్వు దొరికినంత వరకే. పులి జింక తుక్క తోలన్నావంటే బొక్కలేసి తొక్కించేస్తా నాకు కొడక. నారాయణ మూర్తి గారు, నీ పేరేంట్రా? నీ పేరేంటి? అయితే ఏడుగులా గొప్ప. కలెక్టర్ మీద చేస్తే గవర్నమెంట్ మీద చేస్తే చల్. నమస్తే రాఘవయ్య గారు. నమస్కారం. సార్ నమస్తే సార్. ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం నామినేషన్ పడింది. ఈ సంతోషంలో మన ఊర్లో జాతర జరిపిస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. ఎక్కడికో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రచారానికి. ఎందుకో ప్రచారం చేస్తేనే కదా జనాలు ఓట్లు వేసేది. ఒరే రాములు ఇట్రారు. అయ్యగారు, వీళ్ళు ప్రచారానికి వెళ్తున్నారంట, నువ్వు వీళ్ళకి ఓటేస్తావా? అమ్మో, వీళ్ళకి నేను ఓటేయను. వీళ్ళకి ఓటేస్తే రాజప్ప నన్ను చంపేస్తాడు. అది వెళ్ళి పని చూసుకో. అలాగనే. వీడే కాదు, ఈ ఊళ్ళో ఎవడో మీకు ఓటేయడు. ప్రచారానికి వెళ్తున్నారంట, ప్రచారం. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. కలెక్టర్ గా నేనే నామినేషన్ వేయమంటే ఒక్కడ రాలేదు. మీరు వెళ్ళి ఓటేయమంటే ఓటేస్తారా? అమ్మయ్యా, ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకున్నావు బాబు. ఒరే నరేందర్, మొత్తానికి మీ వాడు మన దారికి వచ్చేసాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఓట్లు పడాలంటే ప్రచారం చేయాల్సింది జనాల్లో కాదు, మరెక్కడ? రాజప్ప ఇంట్లో. ఒరే నరేందర్, చెప్పరా సురేందర్. ఆ గోడ మీద నీకేం కనిపిస్తుంది? పోయిన వాళ్ళు ఇద్దరు ఫోటోలు. మరి నాకేంట్రా 4 కనిపిస్తున్నాయి? డిస్కషన్ ఏంటి? నన్ను ఇన్వాల్వ్ చేయరా? 5. మార్పు మొదలైందిగా. ఏంటి సార్, ఎదురెవరూ లేకుండా ఒక్కరే ఆడుకుంటున్నారు? పోటీ ఉంటేనే కదా గెలిపిచ్చే ధైర్యం, ఓటమి తెచ్చే భయం తెలుస్తుంది. ఈ రాజప్ప మీద గెలవాలంటే అది రాజప్ప అయి ఉండాలి. అందుకే పోటీలో ఎవ్వరిని ఉండనివ్వను. అబ్బా, పబ్లిక్ లో కూడా సేమ్ టాక్. ఇక్కడ ఎలక్షన్లు అంటే కొట్లాటలు, గొడవలు, అల్లర్లని. కానీ శాంతియుతంగా ఎలక్షన్లు జరిపించడమే మా రెస్పాన్సిబిలిటీ. రాజ్యానికి రాజే ముఖ్యం, కానీ జనం లేకుండా ఏ రాజు రాజ్యాన్ని ఏలలేడు. రాజుకి బలం జనం అవ్వాలి, కానీ జనం భయం రాజు అవ్వకూడదు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? లాంగ్ టైమా? అసలు విషయం ఏంటంటే రాఘవయ్య గారు, రండి సార్, కూర్చోండి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరినొకరు కలుసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్. ఈ ఫార్మాలిటీస్ గుర్తు చేద్దామని వీళ్ళని రమ్మన్నాను.
ఏంటి రివెంజా? రివెంజా బ్రో? మల్లమన్నమాట. నీకు 35 ఉంటాయా? సరే 35 వేసుకో. 35 ఏళ్ళ కుర్రాన్ని కొట్టినోడిని, ముసలోడివి నిన్ను కొట్టడం నాకేం పెద్ద లెక్క కాదు. ఇక్కడ రివెంజ్లు ఏం లేవు సార్, ఎలక్షన్స్ మాత్రమే. రాఘవయ్య గారు, మీ తోట అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ప్రచారం మొదలెట్టేయండి. రేయ్, నాకెవ్వడి ఆల్ ది బెస్ట్ అక్కర్లేదా? ఇదిగో మీరు మళ్ళీ ఇగోకపోతున్నారు సార్. మీ ప్రచారం మీది, ఆయన ప్రచారం అయింది. ఆయన ఇంట్లో 4 ఓట్లు మీకేస్తారు, మీ ఇంట్లో 10 ఓట్లు ఆయనకి వేయండి. ఫ్రెండ్లీ ఎలక్షన్ సార్. అయినా మీ సీనియారిటీ ముందు ఆయన ఎంత సార్? ఎలక్షన్లు అంటే మీకేమన్నా భయమా సార్? చేసుకోండి, ప్రచారాలు చేసుకోండి, మీటింగులు పెట్టుకోండి. ఓటు మాట వింటేనే ఇక్కడ జనాలకి వణుకు పుడుతుంది. నన్ను కాదని ఈ నియోజకవర్గంలో ఎవడో ఓటు వేయడం. మరి ఇంకేంటి సార్, మీ ధైర్యం మీది, ఆయన ప్రయత్నం అయింది. 30 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నాయి. పేరుకు మాత్రం ఎలక్షన్లో. ఏది ఏమైనా గెలుపు నాదే. ఎవరు కాదన్నారు? మీరే గెలవండి సార్. గెలుపడం గురించి కాదు సార్, ఎలక్షన్స్ జరగటం నాకు ముఖ్యం. రాఘవయ్య గారు, మీరు మొదలు పెట్టండి. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. రాఘవయ్య గారు, కంగ్రాట్స్ అండి. మీ కాగడా గుర్తును ఆయన వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేశాడు. ఇక మీకు తిరిగే లేదండి. పదండి, మీరు సూపర్ సార్. పదండి పదండి. సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు, ఫ్యామిలీ మ్యాటర్. ఇందాకటి నుంచి మీ వాడు కసికసిగా చూస్తున్నాడు, వేసేద్దామని. వాడికి పెళ్లి చేసేయండి సార్, ప్లీజ్ సార్. ఆ కళ్ళల్లో కసి అబ్బా తట్టుకోలేకపోతున్నాను సార్. ఓకే బ్రో, నువ్వు ప్రయత్నాల్లో ఉండు, సరేనా? ఆ కళ్ళల్లో కామం కట్టలు కట్టలుగా కారిపోతుంది బ్రో. సార్, ఒకసారి పెన్ ఇస్తారా? ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ప్రచారాలు చేసుకోండి, మీటింగ్లు పెట్టుకోండి. కొత్తగా వచ్చిన కలెక్టర్ బాగా పనిచేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. రాజప్ప ఏంటి ఎలక్షన్లు పెట్టుకోమంటున్నాడు? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? అదేంటి రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడంటమ్మా. రాజప్ప నోట్లోనండి ఎలక్షన్ అనే మాట వచ్చిందంటే మా ఆచార్యులకు మంచి రోజులు వచ్చినట్టే. అన్న చెప్పింది ఏంటి, అక్కడ మనం చూస్తుంది ఏంటి? ఇది చూస్తే ఎవరికైనా ఓటేయాలనిపిస్తుంది. ఏంటి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ ఇలా వచ్చారు? మొదటిసారి మన మాచర్లకు ఎలక్షన్లు వస్తాయన్న నమ్మకం వచ్చింది రాఘవయ్య గారు. అంతా కలెక్టర్ గారి వల్లే. మీరు చాలా గట్టివారు రాఘవయ్య గారు. రాజప్పకే ఎదురు తిరిగి నిలబడ్డారు. ఈ రోజు నుంచి మీ పోరాటంలో మేమందరం కలిసి వస్తాం రాఘవయ్య గారు. చాలా సంతోషం. ఒరే నరేందర్, చెప్పురా సురేందర్. ఏది ఏమైనా మీ ఓడు గట్టాడురా. చచ్చిన పావులో కూడా చలనం తెప్పించాడురా. ఆ జనమేంది, ఈ ప్రచారం ఏంటి, నేను కల్లో కూడా ఊహించలేదురా. అరే నరేందర్, చెప్పరా సురేందర్. పిలిచింది ఇక్కడ. హే గుంతలక్కడి. ఏంట్రా గురునాథం? ఈయన గ్రహం బిల్లు, ఈయన కాలింగ్ బిల్లు. సురేందర్ నరేందర్ అనుకుంటున్నా. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవరికక్కర్లేదు ఇక్కడ. ఏమైందయ్యా? నీ కొడుకు కొట్టాడని సారి కోసం వస్తే ఆ సారీ చెప్పకుండా తప్పుకి తిరుగుతున్నాడు. ఈ రోజు ఎలాగైనా వారితో సారీ చెప్పించుకుంటా, లేకపోతే రేపు పొద్దున కల్లా ఈ ఊరదిలి మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. బంగారు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు. సురేందర్ నరేందర్, ఇక్కడ ముఖద్రగ సికందర్, శంషేర్, బ్రహ్మాస్త్ర. పిచ్చిన కొడుకు.
ఇక్కడ కదలిక అందరిలో వచ్చింది కానీ కొందరిలో మట్టుకు ఎలాంటి మూమెంట్ లేదు. మనకి ఫాలోయింగ్ పెరిగిందని ఆనందపడాలో లేదా మనం ఫాలో అవుతున్న వాళ్ళు పడట్లేదని బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు.